ఫ్రెండ్స్, ఈ హస్కీ చూడ్డానికి బొత్తిగా క్యూట్ గా కనిపిస్తుంది, కానీ అసలు సీన్ లోపల మాత్రం పూర్తి హీరో టైపు. ఒక్కటే నీళ్ల సోర్స్ మీద దాని పూర్తి కబ్జా. ఏదైనా కుక్క దగ్గరికి వచ్చిందంటే దంతాలు చూపిస్తూ అలా గొడవ పెడుతుంటుంది. అందరూ భయానికి వెనక్కి తప్పుకుంటారు. మిగతా కుక్కలన్నీ మనసులో ఆవేశం పెట్టుకుంటాయి, కానీ ఎవడికి ధైర్యం లేదు దాన్ని ఎదుర్కోవడానికి. కానీ ఆ రోజు గ్రూప్ లో ఒక కొత్త బిల్లా వస్తుంటాడు. స్వాగియే వేరు లెవెల్. నేరుగా బస్సు దగ్గరికి వెళ్లి పెద్దగా ఒక ఐస్ బ్రేక్ చేసి మిగతా కుక్కలకి ఓపెన్ గా నీళ్లు తాగిస్తుంటాడు. అందరూ నాలుగు వైపులా చుట్టుముట్టారు. బకా అటిట్యూడ్ లేకుండా నీళ్లు షేర్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి హస్కీకి సిగ్గు కూడా రాదు, బదులు దాని లోపలి జెలసీ ఇంకా పెరిగిపోతుంది. దానికి అనిపించింది టీం ముందు పరిగెత్తితే మళ్లీ అందరూ తననే గౌరవిస్తారని. కానీ డెస్టినీకి వేరే ప్లాన్. రోడ్డు మీద అకస్మాత్తుగా బస్ తొట్టిముట్టేస్తుంది. మాలిక్ వైఫ్ ఐస్ లో పడి మునిగిపోతూ ఉంటుంది. హస్కీ ఆమెను కాపాడడానికి పరిగెత్తిండు, కానీ ఐస్ అంత స్లిప్పరీ దగ్గరికి చేరలేకపోతోంది. అదే సెకండ్ లో బకా ఒక్క సెకండ్ ఆలోచించకుండా లైట్నింగ్ స్పీడ్ లో జంప్ కొడుతుంటాడు. డార్క్ ఐస్ లో వైఫ్ ని తన వీపు మీద ఎక్కించుకుని బాడీతో రిపీటెడ్ గా ఐస్ బ్రేక్ చేస్తూ పైకి లాగి ఆమెను సేవ్ చేస్తుంటాడు. తను పూర్తి ఎక్సాస్ట్ అయిపోయిండు, కానీ భార్యాభర్తలు అక్కడే రొమాంటిక్ మూడ్ లో పడిపోయారు. అంతలో బకా స్లోగా ఫెయింట్ అయి నీళ్లలో మునిగిపోతుంటాడు. భర్త గట్టిగా బకా బకా అని అరుస్తుంటాడు. హస్కీ మోకాళ్ల మీద కూర్చుని బ్రేక్ డౌన్ అయిపోయిండు. ఎప్పుడు బూటకం అనుకున్న ఆ గడ్డి కుక్కే ఈ రోజు తన భార్య ప్రాణం కాపాడి వెళ్లిపోతుంది. అంతలో ఎవడో ఒక చెక్క కర్ర బకా వైపు పెడుతుంటాడు. బకా జోరుగా పట్టుకుని ఐస్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. సడన్ గా రియలైజేషన్, ఆ కర్ర హస్కీని పట్టి బయటికి లాగుతోంది. భర్త బకాని గట్టిగా హగ్ చేసుకున్నాడు. దూరంగా నిల్చుని హస్కీ ఇదంతా చూస్తోంది. దాని చెవులు సిగ్గుతో వంగిపోయాయి. స్లోగా అందరిపై నమ్మకం పెరగసాగుతుంది. రాత్రి డిన్నర్ లో వైఫ్ బకాకి ఒక ఎక్స్ట్రా చికెన్ లెగ్ ఇస్తుంది. ఇది చూసి హస్కీకి జ్వాల ఎక్కిపోతుంది. దానికి అనిపించింది ఈ రెస్పెక్ట్ తనకే కావాలని. ఆ రాత్రి బకా ఒక రాబిట్ హంట్ కి వెళ్ళిండు, కానీ అంతకంటే ముందే ఒక బేర్ దాన్ని పట్టుకుని బీభత్సంగా గాయపరుస్తుంది. బేర్ బాడీ సైజ్ హస్కీ కంటే డబుల్, కానీ హస్కీ జీవితాంతం ఇంట్లో పెంచుకుని పెరిగింది. అడవిలో ఎక్స్పీరియన్స్ జీరో. హస్కీ బకాని ఒక దెబ్బతో కింద పడేసి అప్పుడే ముందు నిల్చుని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నేనే రాజును, ఎప్పటికీ రాజును అన్నట్టు. తర్వాత మిగతా కుక్కల్ని తన సైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది. అందరూ ఒక్కొక్కరుగా బకా దగ్గరికి వచ్చి నిలబడ్డారు. లేరా, నువ్వే మా ట్రూ లీడరా అని మోటివేట్ చేస్తుంటారు. మెల్లిమెల్లిగా బకా లేస్తాడు, కానీ ఈసారి దాని కళ్లలో జంగిలి షేర్ ఉంటుంది. దాని అసలీ వైల్డ్ ఇన్స్టింక్ట్ మళ్లీ మేలుకుంటుంది.